హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ అనేది మన దగ్గర ఉంటే సరిపోతుంది. మనము అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్, కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ కాదు. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఇది మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి దాని కింద ఇది పనిచేయడం జరుగుతుంది. ఇందులో మనకి రెండు రకాల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఒకటి సూపరింటెండెంట్ అనే వేకెన్సీ ఉంది. దీనికి టోటల్గా 142 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ అనే వేకెన్సీ ఉంది. దీనికి 70 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో ఈ సూపరింటెండెంట్ అనే పోస్ట్కి మనకి శాలరీ చూసుకున్నట్లయితే పే లెవెల్ 6th ద్వారా 7th CPC ద్వారా మనకి శాలరీ ఎంత వస్తుంది అంటే నియర్లీ 1 lakh పర్ మంత్ అనేది స్టార్టింగ్లో మనకి రావడం జరుగుతుందండి. ఇంకా జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్కి నియర్లీ 55,000కు పైగా శాలరీ అనేది పే లెవెల్ 2 ద్వారా మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఇక్కడ కేటగిరీ వైజ్గా అంటే SC, ST, OBC, నాన్ క్రీమీ లేయర్, ఎకనామికల్ వీకర్ సెక్షన్, యూఆర్, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్సర్విస్ మెన్ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ అనేవి రిజర్వేషన్ చేయబడి ఉన్నాయనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ లిస్ట్లో చూసి మీ కేటగిరీకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఒకసారి చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరికైనా మీ కేటగిరీలో వేకెన్సీస్ అనేవి లేకపోతే ఇక్కడ అన్రిజర్వ్లో ఉన్నటువంటి ఈ వేకెన్సీస్కి పోటీ పడే అవకాశం కూడా మనకి ఉంటుందండి. ఇక ఈ పోస్టులకు సంబంధించి సూపరింటెండెంట్ అనే పోస్ట్కి అప్ టు 30 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్కి 27 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ పోస్టులకు SC, ST వాళ్ళకైతే 5 సంవత్సరాల వరకు, OBC వాళ్ళకైతే 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచడం జరిగిందనమాట. అది మీరు గమనించాలి. అంటే +5 ఫర్ SC, ST ఏజ్ అనేది కలుపుకోవాల్సి ఉంటుంది. OBC అయితే +3 ఏజ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఏజ్కి మనం కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఇక్కడ చూడండి, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, ఎక్కడ మనకి పోస్టింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అని ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎనీ ఆఫ్ ద బోర్డ్స్ ఆఫీస్ అన్నారు. అంటే ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆఫీసులు ఏవైతే దేశవ్యాప్తంగా ఉన్నాయో అక్కడ మనకి పోస్టింగ్ అనేది ఇస్తాము అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూద్దాం ఎక్కడెక్కడ ఆఫీసులు ఉన్నాయనేది. చూడండి, ఈ CBSEకి సంబంధించి హెడ్ ఆఫీస్ మరియు చైర్మన్ ఆఫీస్ అనేది మనకి న్యూఢిల్లీలో ఉంది. అండ్ అక్కడే కాకుండా మనకి రీజనల్ ఆఫీసులు అనేవి దేశవ్యాప్తంగా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉందా అంటే చూడండి, CBSE రీజనల్ ఆఫీస్ అనేది విజయవాడలో ఉంది. అండ్ అంతేకాకుండా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఆఫీసులు అనేవి కూడా CBSEకి సంబంధించి దేశవ్యాప్తంగా మనకి 21 ఆఫీసులు అనేవి ఇవి సపరేట్గా ఉన్నాయి మళ్ళీ. సో ఇది కూడా విజయవాడలో ఇంకొక ఆఫీస్ అనేది ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో అయితే మనకి అంటే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో అయితే ఈ ఆఫీస్ అనేది లేదు. త్వరలోనే కొత్తది ఏర్పాటు చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ CBSEకి సంబంధించి నియర్లీ 2-3 yearsకి ఒక్కొక్క ఆఫీస్ అనేది రీజనల్ ఆఫీస్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటారు. అయితే మనకి విజయవాడలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అక్కడ పోస్టింగ్ అనేది తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా విజయవాడతో పాటుగా వేరియస్ రాష్ట్రాలు ఉన్నాయి. తిరువనంతపురం, పూణే, అలహాబాద్, పాట్నా, పంచకుల, నోయిడా, గౌహతి, దుబాయ్లో కూడా ఉంది. అండ్ ఢిల్లీ ఈస్ట్ అండ్ వెస్ట్లో ఉంది. డెహ్రాడూన్, చెన్నై, చండీగఢ్, భువనేశ్వర్, భోపాల్, బెంగళూరు, అజ్మీర్, ఈ విధంగా మనకి ఈ రీజనల్ ఆఫీసులు అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఆఫీసులు కూడా దేశవ్యాప్తంగా మరొక 21 ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే ట్రైనింగ్ సంబంధించి ఇవన్నీ కూడా మనకి వాళ్ళు ఆఫీసులు అనేవి సపరేట్గా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మనకి ఆఫీసులకు సంబంధించి మనకి పోస్టింగ్స్ అనేవి ఇస్తారన్నమాట. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేవి 1/1/2025 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. అండ్ 31/1/2025 వరకు ఆన్లైన్లో మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆల్రెడీ నేను మీకు చెప్పాను. SC, ST వాళ్ళకి 5 సంవత్సరాలు, OBC వాళ్ళకి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో యాక్చువల్గా దీనికి నోటీస్ అనేది ఇంతకు ముందే రిలీజ్ చేశారు 3 days బ్యాక్. అప్పుడు నేను వీడియో చేశాను. సూపరింటెండెంట్ అనే పోస్ట్కి 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతారు అని అనుకున్నాను అప్పుడు. బట్ ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం లేదు. జస్ట్ మన దగ్గర బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సూపరింటెండెంట్ అనే పోస్ట్కి మనం అప్లై చేసుకోవచ్చు. సో బ్యాచిలర్స్ డిగ్రీ అంటే BE, BTech, BCom, BZC, BSc ఏదైనా సరే అండి, జస్ట్ డిగ్రీ అంటే సరిపోతుంది. మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక దీంతో పాటుగా మనకి వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే MS ఆఫీస్, వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ అండ్ ఆల్సో డేటాబేస్, ఇంటర్నెట్కి సంబంధించి ఏ విధంగా వాడాలి అనేది మనకి బేసిక్స్ తెలుసుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో దీని సెలక్షన్ ప్రొసీజర్ అనేది సపరేట్గా ఉంటుందని ఫస్ట్ Tier 1 ఎగ్జామ్
ఎగ్జామినేషన్ ఉంటుంది, టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, దాని తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో, మీకు చాలామందికి ఈ టైపింగ్ టెస్ట్ అంటేనే మీకు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు, స్కిప్ చేస్తారు వీడియో, అసలు దీనికి అప్లై చేయొద్దులే అని. సో, ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. టైపింగ్ అనేది జస్ట్ 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో అడగడం జరిగింది. ఒకవేళ మీకు హిందీ టైపింగ్ వస్తే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ అనేది చేయాలి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది ఇంగ్లీష్లో మనం ఈజీగా నేర్చుకోవచ్చు అండి. 1 ఆర్ 2 మంత్స్లో మనం ఈజీగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీకు టైపింగ్ రాకపోయినా అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ టైపింగ్ నేర్చుకొని నేను ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే కుదరదు కదా. సో అప్లికేషన్ అయితే చేసి పెట్టండి, మీరు టైపింగ్ తర్వాత నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ అంతా కంప్లీట్ అవ్వాలి, తర్వాత కదా మనకి నియర్లీ ఒక 6 మంత్స్ వరకు పడుతుంది ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వడానికి. సో అప్లై చేసుకోవడానికి 1 నెల, దాని తర్వాత హాల్ టికెట్స్ రిలీజ్ చేయడానికి మనకు 2 నెలలు, దాని తర్వాత మనకి ఎగ్జామ్ పెట్టడానికి, ఈ విధంగా టోటల్ హాల్ టికెట్స్ రావాలి, టోటల్ 6 మంత్స్ వరకు పడుతుంది. కాబట్టి ఆలోపు ఈజీగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ కానీ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ అని వస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన సెలక్షన్ అనేది సపరేట్గా నేను మీకు తెలియజేస్తాను. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 800 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు, డైరెక్ట్గా మీరు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్లోకి వద్దాం. ఫస్ట్ సూపరింటెండెంట్ అనే పోస్ట్కి నేను మీకు చెప్తున్నాను. సో మొదటగా మీకు ఏం చెప్పాలంటే మనకి ఇందులో 3 రకాల టెస్టులు అనేవి ఉంటాయి. ఫస్ట్ ఉండేది మనకి టైర్ 1 ఎగ్జామినేషన్, దాని తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ టైర్ 1 ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను చూడండి. టైర్ 1లో మొత్తం మనకి 5 పార్ట్లు అనేవి ఉంటాయండి. ఈ 5 పార్ట్లకు సంబంధించి పార్ట్ 1 వచ్చి మనకి కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 30 క్వశ్చన్లు ఉంటాయి, ఒక క్వశ్చన్కి 3 మార్కులు అనేది ఉంటుంది, కాబట్టి 90 మార్కులు 30 క్వశ్చన్లకు ఉంటాయి. పార్ట్ 2 వచ్చి మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా 30 క్వశ్చన్లు 90 మార్కులకి. నెక్స్ట్ అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి 30 క్వశ్చన్లు 90 మార్కులకి. నెక్స్ట్ వచ్చి మనకి దీని తర్వాత జనరల్ హిందీ అండ్ ఇంగ్లీష్. జనరల్ హిందీ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి, ఇంగ్లీష్ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి. 30 అండ్ 90 మార్కులకు ఉంటుంది 30 క్వశ్చన్లు. తప్పనిసరిగా ఇంగ్లీష్ సపరేట్ సెక్షన్, ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు సపరేట్ అండి. హిందీ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి, ఇంగ్లీష్ నుంచి కూడా 15 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి పార్ట్ 5 వచ్చి మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సంబంధించి 30 క్వశ్చన్స్ 90 మార్క్స్. టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. 450 మార్క్స్కి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే టైర్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఈ ఎగ్జామినేషన్లో ఒక పోస్టుకు 10 మందిని మెయిన్ ఎగ్జామినేషన్కి పంపించడం జరుగుతుందన్నమాట. ఈ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది 3 అవర్స్ పాటు ఉంటుంది. ఇందులో ఫస్ట్ వచ్చి మనకి టైర్ 2లో కరెంట్ అఫైర్స్ అనేవి 10 ఇక్కడ మనకి 2 రకాల టెస్టులు అనేది ఉంటాయి. ప్రతి పార్ట్లో కూడా 2 రకాల టెస్టులు ఉంటాయి. ఒకటి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్లు ఇస్తారు. రెండవది డిస్క్రిప్టివ్ టైపు ఉంటుందన్నమాట, అంటే మనం పెన్ అండ్ పేపర్ యూజ్ చేసి రాయాలి. సో ఇది చూద్దాం. మనకి చూసుకుంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి 10 క్వశ్చన్లు డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటే 30 మార్కులు దానికి. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టైప్లో మనకి 4 క్వశ్చన్లు ఉంటాయి, 20 మార్కులు దానికి రాయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ సంబంధించి ఆబ్జెక్టివ్లో 4 క్వశ్చన్లు, డిస్క్రిప్టివ్లో 4 క్వశ్చన్లు ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఆబ్జెక్టివ్ 4 క్వశ్చన్లు, డిస్క్రిప్టివ్లో 4 క్వశ్చన్లు. నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి ఆబ్జెక్టివ్లో 4 క్వశ్చన్లు, డిస్క్రిప్టివ్లో 4 క్వశ్చన్లు. సైన్స్ అండ్ టెక్నాలజీ సేమ్. అలాగే కాన్సెప్ట్స్ రిలేటెడ్ మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి సేమ్ 8 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లు ఉంటాయి, 4 డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్లు అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ పాలిటిక్ గవర్నెన్స్ సంబంధించి 8 ఆబ్జెక్టివ్, 4 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సంబంధించి సేమ్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టోటల్ మనకి ఆబ్జెక్టివ్ టైప్లో 50 క్వశ్చన్లు 150 మార్కులకి, డిస్క్రిప్టివ్ టైప్లో మనకి 30 క్వశ్చన్లు 150 మార్కులకి ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో వీళ్ళకి టైర్ 2 తర్వాత స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకి జూనియర్ అసిస్టెంట్. ఈ జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్కి మాత్రం 2 టెస్టులు ఉంటాయి. ఒకటి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది టైర్ 1, దాని తర్వాత డైరెక్ట్గా స్కిల్ టెస్ట్కి వెళ్ళిపోవచ్చు. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఆ జూనియర్ అసిస్టెంట్కి ఉండదు. ఇందులో సిలబస్ చూసినట్లయితే టైర్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి పార్ట్ 1లో మనకి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి 30 క్వశ్చన్లు 90 మార్కులకి, రీజనింగ్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించి 25 క్వశ్చన్లు 75 మార్కులకి, జనరల్ హిందీ అండ్ ఇంగ్లీష్ సంబంధించి 25 క్వశ్చన్లు 75 మార్కులకి, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్
ఆపరేషన్ సంబంధించి 10 క్వశ్చన్లు 30 మార్కులకి, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ బోర్డ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్లు పార్ట్ 5లో 10 క్వశ్చన్లు ఉంటాయి 30 మార్కులకి. ఈ విధంగా టోటల్ 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 అవర్స్ మనకి ఎగ్జామ్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ టైర్ 1 ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళలో ఒక పోస్ట్కి 5 మందిని స్కిల్ టెస్ట్కి పంపించడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అంటే ఇక్కడ మనకి టైపింగ్ టెస్ట్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ క్వశ్చన్ పేపర్ అనేది బైలింగ్వెల్లో ఉంటుంది. అంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రావడం జరుగుతుంది. తెలుగులో మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఇక మనకి ఎగ్జామినేషన్ సంబంధించి లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే సూపరింటెండెంట్ అనే పోస్ట్కి ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఒక ఎగ్జామినేషన్ కాబట్టి అది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, విజయవాడలో ఎగ్జామ్ సిటీ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో అయితే లేదు, బట్ మీరు నియరెస్ట్గా ఉన్నటువంటి మొత్తం ఇవి ఇచ్చారు. 14 ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది టైర్ 1కి సంబంధించి. సో మొత్తం మీకు ఎక్కడ కావాలంటే అక్కడ చూస్ చేసుకునే అవకాశం అయితే ఎగ్జామ్ సెంటర్ ఉంటుందన్నమాట. ఇక దీని తర్వాత మనకి ఒక పోస్ట్కి మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సపరేట్గా మళ్ళీ హాల్ టికెట్స్ రిలీజ్ చేసినప్పుడు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ దానికి ఉంటుంది అనేది తర్వాత తెలియజేస్తారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయండి, తప్పనిసరిగా నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. 1/3 అంటే ఒక క్వశ్చన్కి ఏదైనా 3 క్వశ్చన్లకి తప్పు చేస్తే ఒక ఆన్సర్కి సంబంధించి నెగిటివ్ మార్క్ అనేది 1/3 అనేది ఉంటుంది. మీరు గమనించాలి క్లియర్గా. ఓకే, అది నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై అనేది చేయండి. 1/1/2025 నుంచి 31/1/2025 మధ్యలో అప్లికేషన్ అనేవి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.